గుడ్ మార్నింగ్. ఇది మా పత్తి చేను. యాక్చువల్గా ఈరోజు దానికి పొటాష్ అండ్ యూరియా అయితే అప్లై చేస్తున్నాం. కాకపోతే ఇది వచ్చేసి స్టంటెడ్ గ్రోత్ ఉంది. యాక్చువల్గా గ్రోత్ అయితే ఏం లేదు దీనికి, మొక్కల హైట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఎక్కువ వర్షాలు పడినాయి కదా, వర్షాలు పడినందుకు అసలు గ్రోత్ రాలేదు. అండ్ క్లౌడీ వెదర్, ఎప్పుడైతే మొక్కకి అన్ని పోషకాలు అదేవిధంగా సన్లైట్ ఉన్నప్పుడే మొక్క అనేది మంచి గ్రోత్లో వస్తుంది. సో ఇప్పుడు దీనికి అయితే ఇప్పుడు కూడా క్లౌడీ వెదర్ ఉంది. సో వెదర్ కూడా అనుకూలంగానే ఉంది. ఈరోజు అయితే పొటాష్ అండ్ యూరియా అయితే దీనికి అప్లై చేస్తున్నాం. సో పొటాష్ 1 బ్యాగ్ అండ్ యూరియా 1 బ్యాగ్ పర్ ఎకర్. ఎక్కువ యూజ్ చేయొద్దు, ఎందుకంటే మోతాదుకు మించి యూజ్ చేస్తే మొక్క తీసుకోదు. అదేవిధంగా మనకు భూమి కూడా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వేస్తే 2 సార్లు లేదా 3 సార్లు వేయండి, కానీ రికమెండెడ్ డోసులు మాత్రమే వాడండి. అండ్ బ్రో, ఇంత చిన్నగా ఉన్నాయి కదా చెట్లు, దానికి వేయడం అవసరమా అంటే దీనిలో కంది కూడా ఉంది, ప్లస్ పత్తి ఉంది, అండ్ ఆల్టర్నేట్గా ఓమ కూడా జల్లినాం ఇంట్లో. సో ఒకదానికి కాకపోతే ఒకదానికైనా యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో అయితే ఈరోజు మనం యూరియా అండ్ పొటాష్ కలిపి అయితే ఈ మొక్కలకైతే వేయడం జరుగుతుంది. ఇక్కడ మా తమ్ముడు బ్యాగ్స్ ఓపెన్ చేసి యూరియా అండ్ పొటాష్ మిక్స్ చేస్తుండు, చూపిస్తానండి. ఇంకో మా తమ్ముడు అయితే బ్యాగ్స్ ఓపెన్ చేసి కింద ఎంఓపి పోసిండు. ఎంఓపి అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్. ఇందులో వచ్చేసి 60% అయితే మనకు పొటాష్ అవైలబుల్లో ఉంది. అదేవిధంగా యూరియా బ్యాగ్ అయితే ఎప్పుతుండు. యూరియాలో వచ్చేసి 46% ఆఫ్ నైట్రోజన్ ఉంటుంది. సో మనం 2 ఎకర్స్కి వేస్తున్నాం కాబట్టి టూ యూరియా బ్యాగ్స్ అండ్ 2 పొటాష్ బ్యాగ్స్. విష్ణు గారు చూడు, కలిపి మొక్కల దగ్గర అయితే వేయడం జరుగుతుంది అన్నమాట. ఇదే యాక్చువల్గా ఇక్కడ వాటర్ నిలబడతాయి, అందుకే ఇక్కడ అంతా మొక్కలు పోయినాయి. సో మనకు వచ్చేసి ఇది 2 ఎకర్స్ ప్లాట్. ఇది చూస్తుండ్రు కదా, గ్రోత్ అయితే ఏం లేదు, అంటే స్టంటెడ్ గ్రోత్ ఉంది. ఓకే, ఇప్పుడు రికవరీ అవుతుంది కదా అని ఏదో కొంచెం వేయాలి అన్నట్టుగా వేస్తున్నాం. ఇది రికవర్ అయినా కాకపోయినా దీంట్లో ఆల్టర్నేట్ క్రాప్ వచ్చేసి ఓమ ఉంది. సో ఇది రికవరీ అయితే ఇది, లేదంటే అది. ఇప్పుడు వేస్తే రెండిటికి పని వస్తుందని మనమైతే ఈరోజైతే పొటాష్ వేయడం జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమన్నా క్రాప్ అడ్వైజెస్ ఏమన్నా కావాలి అని అనుకుంటే, అండ్ మన దగ్గర డ్రోన్ కూడా ఉంటుంది కాబట్టి స్ప్రేయింగ్స్ ఏమన్నా కావాలి అని అనుకుంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మీకు నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాం. ఎవరికైనా అవసరం ఉంటే ఆ నంబర్కి కాల్ చేస్తే మేము రెస్పాండ్ అవుతాం. క్రాప్ అడ్వైజ్, అదేవిధంగా డ్రోన్ స్ప్రే కూడా ఉంది. సో మీరు వచ్చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది. పొటాష్ అండ్ యూరియా మిక్స్ చేస్తాను ఫ్రెండ్స్. మనకు సన్న యూరియా అవైలబిలిటీలో లేదు కాబట్టి మనం దొడ్డు యూరియా, అది కూడా ఒక 1.5 అవర్ లైన్లో నిలబడి తీసుకున్నాం. అది కూడా యాక్చువల్గా ఈ ఇయర్ వచ్చేసి చాలా షార్టేజ్ ఉంది యూరియా. సో ఆల్టర్నేట్గా నానో యూరియా కూడా వాడవచ్చు, కానీ కాకపోతే అప్లై చేద్దామనే కాన్సెప్ట్తోనే కొంచెం ఆ విధంగా వెయిట్ చేయాల్సి వచ్చింది. నానో యూరియా కూడా వాడవచ్చు, మంచి రిజల్ట్సే ఉంటాయి. ఇవి 2 కలిపి అయితే ఇప్పుడు మొక్కలకు అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఈ రెండింటిని కింద పైన చేసుకోవాలి, మంచిగా మిక్స్ అయ్యే విధంగా. మిక్స్ అయిన తర్వాత సంచిలో వేసుకొని సన్నం గుళ్ళతోని మొత్తం పోసేసేయాలి. ఈ విధంగా యూరియా అండ్ పొటాష్ కంప్లీట్గా కలిసిపోయే విధంగా కలుపుకొని మనమైతే మొక్కలకు వేయాలన్నమాట.